వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటి చూసారా, దోశ చూడండి ఎంత పెద్దగా ఉందో. మేము బీచ్లో మునిగిన తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకొని ఫ్రెష్గా తినటం కోసం అని డిన్నర్కి వచ్చేసాం. ఒక రెస్టారెంట్ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ దోశ చూడండి, ఆ దోశ వేరే వాళ్ళు తీసుకుంటే అది చూసి టెంప్ట్ అయిపోయి మేము కూడా తీసుకుందామా అని తీసుకురాము. కాకపోతే ఈ దోశని మేము 4 కలిసి తిన్నాం. ఒక్కళ్ళు తినడానికి అవుతుందా చెప్పండి? అంతకుముందు ఇంకా వేరే ఐటెం కూడా తీసుకొని తిన్నాము. నాకైతే పొద్దున్న తిన్న టిఫిన్ ఎఫెక్టే ఇంకా తగ్గలేదనమాట. అందుకని కొంచెమే చాలు తిన్నాను. చూడండి, అందరూ 4 షేర్ చేసుకుంటున్నాం. ఎంత పెద్ద దోశ చూసారా? మీరు ఎప్పుడన్నా తిన్నారా ఇలాంటి దోశ? ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు తిన్నారా? చూడండి, చాలా చాలా బాగుంది. అక్కడ టిఫిన్లు వేరేవి కూడా బాగున్నాయి అనమాట. నాకొద్దు వద్దని చెప్తున్నా కూడా మా ఫ్రెండ్ వింటలేదు. వినకుండా కొంచెం తీసుకోండి అని పెడతా ఉంది. అక్కడ ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకొని తింటూ ఉన్నారు. కానీ ఒకరికొకరు అందరూ చక్కగా షేర్ చేసుకుంటూ మాది టేస్ట్ చూడండి అన్నీ తిని, అంటే అందరూ ఒకే టైప్ తీసుకోలేదు కదా, వేరు వేరు కదా, ప్రతి ఒక్కళ్ళది మాది టేస్ట్ చూడండి అని అందరూ ఇస్తూ ఉన్నారనమాట. చూడండి, ముందు వేరే ఐటెం తీసుకొని తర్వాత ఇలా దోశ తీసుకొని తినాలంటే తినలేక కష్టపడి తినేసి మొత్తానికి ఫినిష్ చేసేసామన్నమాట. చూడండి, 4 కలిసి కూర్చొని తింటా ఉన్నాం ఒక్క దోశని. మరి ఒక్క దోశ అంటే మామూలుదా, పెద్ద దోశ కదా. ఎలా ఉంది? మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.